లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దసరా దీపావళి సీజన్లను చూసి చూడనట్లు వదిలేసిన స్టార్ ప్రొడ్యూసర్స్ పొంగల్ పండగను మాత్రం గట్టిగానే టార్గెట్ చేశారు. అసలే పండగ సీజన్, ఆపై ఒకేసారి 3-4 సినిమాలు వచ్చి పడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో తమ సినిమాని పొంగల్ బరిలో విన్నర్ చేయాలని, బాక్స్ ఆఫీస్ వద్ద తమ చిత్రాలు సత్తా చాటాలని మేకర్స్ కోరుకోవడం సహజం. మరి ఏ చిత్రాలు వస్తున్నాయో, పొంగల్కి ఎలా సందడి చేయబోతున్నాయో మీరు ఓలుక్కేయండి. పొంగల్ సీజన్ ఏ ఫిల్మ్ మేకర్ కైనా ఒక్కసారి తమ సినిమా ఈ సీజన్ లో రిలీజ్ కావాలని కోరుకోవటం సహజం. అయితే భారీ మేకర్స్ అందరూ ఇలాగే కోరుకోవటంతో ఈ పొంగల్ కి ఒకేసారి 4 సినిమాలు సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడొస్తోంది అప్పుడొస్తోందని ఊరించిన గేమ్ చేంజర్ సినిమా ఎట్టకేలకు పొంగల్ బరిలో దిగనున్నట్టు తేలిపోయింది. ఇప్పటికే జనవరి 10న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అంటూ డేట్ లాక్ చేశారు నిర్మాతలు. ఇక మిగిలిన 3 సినిమాలు మాత్రం సంక్రాంతి పండగకొస్తాయని చెప్పారు. కానీ జనవరి 10 నుంచి 15 మధ్యలో ఏ డేట్స్ అన్నది కన్ఫర్మ్ చేయకపోవడంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ తేదీల గురించి ఆరాలు తీస్తున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. అయితే జనవరి 10న గేమ్ చేంజర్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ముందు వెనక తమ సినిమాలుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఉదాహరణకు బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న NBK 109 జనవరి 11 లేదా 13కు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే వెంకీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. ఇక సీనియర్ స్టార్స్ తో నేను పోటీ పడతా అంటూ సందీప్ కిషన్ కూడా పొంగల్ బరిలో దిగటానికి రెడీ అయిపోయినట్టు సమాచారం. ధమాకాతో భారీ హిట్ కొట్టిన త్రినాథరావు దర్శకత్వంలో వస్తున్న మజాకా సినిమా అన్నింటికంటే చివరగా విడుదల కానుంది. ఇలా ఒక సినిమాకి మరో సినిమాకి మధ్య 1 రోజు 2 రోజుల గ్యాప్ ఉండడంతో సినిమాలకు థియేటర్ సిబ్బంది అయితే ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే ఈ పొంగల్ బరిలో విజేతగా నిలవాలంటే మాత్రం సినిమాలో కాంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ విషయాన్ని గత పొంగల్ సీజన్లో రిలీజ్ అయిన హనుమాన్ ఘనంగా చాటింది. మరి ఈ సీజన్లో బాక్సాఫీస్ వద్ద నిలబడేవేవో, డీలా పడేవి ఏవో పొంగల్ వరకు వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.